అందరికీ శుభోదయం. మన ఇతిహాసం రామాయణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ 10వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళంలో ఉపవాచకంగా మన ఇతిహాసం రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. మిత్రులు జ్యోత్స్యుల లక్ష్మీకాంత్ అక్షరార్చన.com ద్వారా అందిస్తున్న శ్రవణ దృశ్య మాధ్యమం ద్వారా బోధనకు స్వాగతం. శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలో తరువాయి భాగానికి పునఃస్వాగతం పలుకుతూ ఉన్నాం. అలా ఆ ఓషధుల మీద నుంచి వచ్చేటువంటి గాలి నుంచి ప్రభావంతోనే ఆ వాసనలతోనే రామలక్ష్మణులు ఇద్దరు కూడా స్వస్థులయ్యారు. అంతేకాకుండా ఆ యుద్ధ భూమిలో చనిపోయినటువంటి వందలాది వేలాది వానర వీరులందరూ కూడా మళ్ళీ లేచి కూర్చున్నారు. సుగ్రీవ ఆజ్ఞతో వాళ్ళందరూ కూడా లంకాపట్టణానికి నిప్పు పెట్టడానికి బయలుదేరారు. ఇంత దుర్మార్గం చేస్తావా, మాకు ప్రతినిధి అయినటువంటి అతిథి అయినటువంటి మా ప్రభువు అయినటువంటి రాముణ్ణి ఇలా పనిచేస్తావా అని వాళ్ళందరూ కూడా కోపావేశంతో లంకాపట్టణానికి నిప్పు పెట్టడానికి బయలుదేరారు. ఇక్కడ మనం గమనిస్తే ఒక అనుమానం కలుగుతుంది. యుద్ధ భూమిలో వానరులు మాత్రమే పునరుజ్జీవితులయ్యారని వాల్మీకి ఎందుకు చెప్పారు అంటే, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, రావణాసురుడు ఒక ఆజ్ఞని జారీ చేశాడు. ఏమంటే, యుద్ధ భూమిలో చనిపోయిన వానర వీరుల చేతిలో చనిపోయినటువంటి ఏ రాక్షసులు ఉంటారో వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు సముద్రంలో పారేయండి అని చెప్పాడు. అంటే ఎదుటివాడికి ఈ సైన్యంలో ఇంతమంది చనిపోయారు, మేము ఇంతమందిని చంపాము, కాబట్టి వాళ్ళ సైన్యంలో ఇంతమంది నష్టపోయారు అని శత్రువుకు తెలియకూడదనే అభిప్రాయం వాళ్ళకి. ఇదొక యుద్ధ నీతి. రావణుడు అలాంటి పని చేయటం వల్ల రావణాసురుని సైన్యంలో ఉన్న అపారమైనటువంటి వేలాది మంది రాక్షస వీరులు మృత్యువాత పడ్డ వాళ్ళందరూ అలాగే సముద్రంలో పడిపోయారు. విగత జీవులే ఉండి యుద్ధ భూమిలోనే ఉన్న వానర సైన్యం మళ్ళీ పునరుజ్జీవితులయ్యారు. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. మృత సంజీవని విద్య, ఈ ఓషధముల యొక్క వాసన ప్రభావంతోనే వాళ్ళందరూ కూడా పునరుజ్జీవితులయ్యారని మనం తెలుసుకుంటున్నాం. అలాంటి దివ్య ఓషధులకు నిలయము హిమాలయ పర్వతాలు. భారతదేశం అంతటా ఉన్నటువంటి దివ్య నదులలోనూ దివ్య వనాలలోనూ పర్వతాలలోనూ ఉన్నటువంటి విభిన్న రకములైనటువంటి వృక్ష సంపద అంతా కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి వస్తువులే అని మనము గుర్తించాలి. సరే, ఆ తర్వాత సుగ్రీవుని ఆజ్ఞ మేరకు వానర సైన్యం అంతా కూడా తరలి వెళ్ళి లంకాపట్నం అంతటికి కూడా నిప్పు పెట్టింది. రెండవసారి లంకాపట్నం అంతా కూడా భస్మీభూతమైంది. శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయతలిచాడు ఇంద్రజిత్తు. హనుమదాది వానర వీరులు చూస్తూ ఉండగా మాయాసీతను సంహరించాడు. ఇలా ఉంటే లాభం లేదని ఒక మాయాసీతను మనం చూస్తుంటాం. మైనపు బొమ్మలు మన బ్రిటన్ లైబ్రరీలో ఉన్నాయని మనం వింటాము. మ్యూజియంలో ప్రపంచంలో ప్రముఖ వ్యక్తుల యొక్క ప్రతిమలు మైనంతో తయారు చేసినవి. అది మనం పొరపాటున ఏమరపాటుగా చూసిన గభాలన ఆ వ్యక్తి అక్కడ నుంచున్నాడా అన్నట్లుగా ఆ బొమ్మలు మనని భ్రమ కల్పిస్తాయి. అట్లాగా సీత యొక్క ప్రతిమను తయారు చేసి అంతరిక్షంలో విమానం మీద వస్తూ ఆమె శిరస్సును ఖండించటం అనేది చేసి చూపించాడు ఇంద్రజిత్తు. అది చూసినటువంటి వానర వీరులందరూ కూడా హాహాకారాలు చేసి భయభ్రాంతులై సీత మరణించిందా, సీతలు ఇలా సంహరించాడా అని నిజమే అనుకున్నారు. ఈ వార్త తెలిసినటువంటి రాముడు శోకసంద్రంలో మునిగిపోయాడు. ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ మరి ఇంకొకసారి ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇట్లా చేసినటువంటి ఇంద్రజిత్తు వెంటనే అక్కడ ఉండకుండా, ఎవరికీ తెలియకుండా ఆ లంకాపట్నంలో ఉన్నటువంటి ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళి నికుంభుల అనేటువంటి ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. నికుంభుల యాగం ఆభిచారక హోమం అన్నమాట. ఆ హోమాన్ని చేయటానికి వెళ్ళాడు. అప్పుడు విభీషణుడు శ్రీరామ సుగ్రీవులందరికీ కూడా ఒక మాట చెప్పాడు. ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపే యజ్ఞం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంద్రజిత్తు ఈ యజ్ఞాన్ని పూర్తి చేయకూడదు. ఒకవేళ ఇంద్రజిత్తు ఈ నికుంభిలా యాగాన్ని పూర్తి చేశాడా, మనం ఎవరమైనా సరే అతన్ని జయించలేం. అంతటి అమేయమైనటువంటి పరాక్రమము, శక్తి సామర్థ్యాలు అతనికి సమకూరుతాయి.
కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అతని యజ్ఞం పూర్తి అవ్వకూడదు, మధ్యలోనే భగ్నం చేసి అతన్ని సంహరించాలి అన్న మాట విభీషణుడి ద్వారా విని సుగ్రీవాదులు, హనుమ, అంగదాదులు, శ్రీరామ లక్ష్మణులు ఒక అనుమతి తీసుకుని లక్ష్మణుడితో బయలుదేరి యుద్ధభూమికి వెళ్తూ అక్కడ దుష్టులైనటువంటి రాక్షసులందరినీ కూడా తీవ్రంగా యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరిస్తూ ముందుకు వెళ్ళిపోయి ఆ తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటే ఈ యజ్ఞం చేసి సాధించేదానికన్నా ఇప్పుడు కనుక లక్ష్మణ కుమారుణ్ణి ఆపకపోతే మన రాక్షస సైన్యం అపారమైనటువంటి నష్టాన్ని పొందుతుంది అని గుర్తించినటువంటి ఇంద్రజిత్తు ఆ నికుంభిల యాగాన్ని మధ్యలోనే ఆపి వెనక్కి వచ్చి ఈ లక్ష్మణుడితో యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఇంద్రజిత్తుకి లక్ష్మణులకి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో లక్ష్మణుడు ఐంద్రాస్త్రాన్ని ఇంద్రజిత్తు మీద ప్రయోగించాడు. అప్పుడు ఒక మాట అనుకున్నాడు, ఆయన సంకల్పం చేసుకున్నాడు. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహి రావణం. అంటే నిజంగా శ్రీరాముడు ధర్మాత్ముడైతే, రాముడు సత్యసంధుడై అయి ఉంటే నేను ప్రయోగించే ఈ ఐంద్రాస్త్రం రావణ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని సంహరించుగాక అని ఈ ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ ఇంద్రజిత్తు పేరు నిజానికి ఇంద్రజిత్ కాదు, ఇంద్రుని జయించినవాడు కనుక ఇంద్రజిత్తు. అలా స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుని జయించి వచ్చినటువంటి ఇంద్రజిత్తుని లక్ష్మణ కుమారుడు ఇంద్రుని పేరుతో ఉండేటువంటి అస్త్రంతోనే సంహరించడం ఇక్కడ విశేషం అన్నమాట. అలా సంహరించాడు. శ్రీరాముడు లక్ష్మణుని మెచ్చుకున్నాడు, ఇంత గొప్ప పని చేశావు అని చెప్పి. అది విన్న రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుల్లా విజృంభించాడు. వానర వీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెప్పారు, పారిపోతూ ఉన్నారు. మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు, మహోదరుడు మట్టి కరిచారు. యుద్ధం చివరి అంకానికి చేరుతోంది. రామలక్ష్మణులతో రావణుడితో పోరు తీవ్రమవుతూ ఉన్నది. రావణుడు విభీషణుని చంపడానికి బల్లెం ఎత్తాడు. అది మహాశక్తివంతమైంది. విభీషణుని ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణుడిపై బాణాలను కుమ్మరించాడు. ఎటూ తోచక విభీషణుని చంపే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు రావణాసురుడు. లక్ష్మణునిపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు. నీలో సంహరించే శక్తి నశించుగాక అనుకున్నాడు. ఆ రాముని యొక్క ఆ ప్రేరణతో, రాముని యొక్క వేడ్కోలుతో ఆ శక్తి తన ప్రాణశక్తిని కోల్పోయింది. లక్ష్మణుని రొమ్ము మీద బలంగా నాటుకుంది. లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు. వానరుల ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుని రొమ్ము నుంచి దాన్ని తీయలేకపోయారు. రాముడు తన 2 చేతులతో బయటికి లాగి విరిచేశాడు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఈ లోకంలో ఇక రావణుడో రాముడో మిగిలి ఉండటం తథ్యం అన్నాడు. రాముడు విలువిద్యా పాండిత్యానికి నిలువలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు. పడిపోయిన లక్ష్మణుణ్ణి చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు. ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరుకుతాడా అని కన్నీరు కార్చుకున్నాడు. దేశే దేశే కలత్రాహ బాంధవాహ తంతు దేశం న సపశ్యామే యత్ర భ్రాతా సహోదర. ఏ ప్రాంతాల్లో అయినా భార్య దొరకవచ్చు, బంధువులు దొరకవచ్చు, కానీ లక్ష్మణ నీలాంటి సోదరుడు ఎక్కడ దొరుకుతాడు అని చాలా విలపించాడు. కానీ లక్ష్మణుని వంటి తమ్ముడు దొరకడని కన్నీరు కార్చాడు. సుషేణుడు లక్ష్మణుని పరీక్షించి చనిపోలేదని నిర్ధారించాడు. సుషేణుని సూచనలకు హనుమంతుడు ఓషధులను తేవడానికి వేగంగా వెళ్ళాడు. ఓషధీ పర్వతాన్నే తెచ్చాడు. ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. పట్టరాని ఆనందంతో శ్రీరాముడు, లక్ష్మణ నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు. అప్పుడు సీతతో గాని నా ప్రాణాలతో గాని ఏం ప్రయోజనం అన్నాడు. ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు. యుద్ధభూమికి సాగింది ఆ రథం. మిగతా దినాల కన్నా భిన్నంగా ఉంది ఈనాడు యుద్ధం.
కొంతసేపు ఎవరికి ఎవరు తీసిపోని విధంగా విజృంభించారు. రాను రాను రాముడిదే పైచేయి అవుతుంది. రావణుని సారథి గమనించాడు, రథాన్ని పక్కకు మళ్లించాడు. అలా చేయడం అవమానంగా భావించాడు రావణుడు. సారథిపై కోపంతో నిప్పులు చెరిగాడు. ఏమయ్యా ఇలా చేసావు? నాకు ఎంత అవమానకరమైనటువంటి పని చేసావు? నేనేమన్నా భీరువుని అనుకున్నావా? భీతి చెందిన వాడిని అనుకున్నావా? సామర్థ్యం లేని వాడిని అనుకున్నావా? ఇంతటి మహావీరుణ్ణి యుద్ధభూమి నుంచి నన్ను పక్కకి తీసుకెళ్ళావే, నాకు ఎంత అవమానం కలిగించావు అన్నాడు. అలా సారథి, లేదు రావణ, మీరు అలసిపోయారు, యుద్ధభూమిలో మీకు ప్రాణాపాయ స్థితి కలుగుతుంది, మిమ్మల్ని రక్షించటం అనేదే సారథిగా నాకు ప్రధాన కర్తవ్యం, అందుకోసమని మీకే అపాయము కలగకూడదనే యుద్ధభూమి నుంచి పక్కకు తెచ్చాను తప్ప మిమ్మల్ని అవమానపరచాలని, మీకేదైనా అపకారం చేయాలని అనే అభిప్రాయం నాది కాదు అని చెప్పాడు. సంతోషించాడు రావణాసురుడు. సరే, చాలా మంచిది, ఇక పద యుద్ధభూమికి వెళ్దాం, రామునితో యుద్ధం చేద్దాం, రాముని జయిద్దాం అనుకుంటూ ముందుకొచ్చాడు. అప్పుడు రాముడు ఒక మాట అనుకుంటున్నాడు. ఏమని? నేను జయించాలి కాబట్టి యుద్ధం చెయ్యాలి అని రాముడు అనుకుంటున్నాడు. రావణాసురుడు చావనైనా చస్తాను కానీ నేను యుద్ధం చేస్తాను అనుకున్నాడు. రాముడికి రావణుడికి ఇది తేలా. జయించడం కోసమే యుద్ధం చేశాడు శ్రీరాముడు, యుద్ధం చేయడం కోసమే బ్రతుకున్నాడు రావణాసురుడు. అలా ఉండి రావణుడు యుద్ధభూమికి వస్తూ ఉన్నాడు. అలా వస్తున్నటువంటి రావణాసురుడిని చూసి శ్రీరాముడు యుద్ధంలో ఇతన్ని ఎలాగైనా గెలవాలి అనుకుని ముందుకు వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉండగా ఈ దేవలోకం నుంచి దేవతలతో కూడినటువంటి అగస్త్య మహర్షి యుద్ధభూమికి వచ్చాడు. శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. శ్రీరాముడి బాణాల తాకిడికి రావణుడి తలలు నేలరాలాయి. కానీ వెంటనే చిత్రం, మళ్ళీ అవి మొలుస్తూ ఉన్నాయి. శ్రీరాముడికి ఇక్కడ మనము తెలుసుకోవాలి, ఈ అగస్త్య మహర్షి ఎవరు, యుద్ధభూమికి ఎలా వచ్చారు అనే విషయాన్ని మనం చూద్దాం. రామరావణులు ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. వారి యుద్ధాన్ని చూడాలి అనుకుని దేవతలందరూ కూడా అగస్త్య మహామునితో కలిసి యుద్ధభూమికి వచ్చారు. అగస్త్య మహాముని శ్రీరామునికి చేరి శ్రీరామునికి విజయాన్ని ప్రాప్తింపచేయాలి అనే ఉద్దేశంతో ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం అని. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. రామ, మహాభాగ, విను, పరమ రహస్యమైనది సనాతనమైనది అయిన ఒక గొప్ప స్తోత్రముందయ్యా. ఆదిత్య హృదయం అనేటువంటి ఈ స్తోత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దీనివల్ల సర్వాన్ అరీన్, ఎవరెవరైతే నీకు శత్రువులు ఉన్నారో ఆ శత్రువులందరినీ కూడా నువ్వు నిర్జించగలుగుతావు. సమరే విజయిష్యసి, యుద్ధంలో విజయాన్ని పొందగలవయ్యా. ఆదిత్య హృదయం పుణ్యం, ఆదిత్య హృదయం అనే పేరు కలిగిన మహాపుణ్యప్రదమైనటువంటి సర్వశత్రు వినాశనం, సర్వశత్రువుల్ని కూడా నశింపచేసేది. జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం, అందరికీ కూడా జయాన్ని సమకూర్చేది, అక్షయమైనటువంటి పరంపరగా శుభాల్ని అందించేటువంటి గొప్పదైన ఈ ఆదిత్య హృదయాన్ని నీకు ఉపదేశిస్తున్నాను అంటూ అగస్త్య మహాముని ఆ యుద్ధభూమిలో శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్రాన్ని ఉపదేశించాడు అని మనం ఇక్కడ రామాయణంలో వింటున్నాం. ఎవరి అగస్త్య మహర్షి? మనం చూస్తే అరణ్యకాండలో రామలక్ష్మణులు సీతాసమేతుడై వనవాసానికి ప్రయాణం చేస్తూ మహర్షులందరినీ కూడా దర్శిస్తూ వస్తూ ఉన్నారు. మహర్షులందరూ కూడా ముందుగా ఎదురేగి శ్రీరామునికి స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చారు.
వాళ్ళందరినీ కూడా వారి ఆతిథ్యాన్నంతటినీ కూడా పరమాదరంతో సీతారామ లక్ష్మణులు స్వీకరించారు. వారిని తనే ప్రత్యేకించి అడిగి అగస్త్యముని ఆశ్రమం ఎక్కడ ఉంది, ఆ మహర్షిని దర్శించాలి అని అడుగుతాడు. అడిగినప్పుడు వారందరూ చూపిన మార్గంలో ప్రయాణించి అగస్త్యముని ఆశ్రమానికి చేరి అగస్త్యముని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వారు ఇచ్చినటువంటి దివ్య ధనుర్బాణాలను అక్షయ తూణీరాలను తీసుకుని ప్రయాణం సాగించినట్లుగా మనం ఇంతకుముందు కథలలో చదువుకున్నాం, విన్నాం. ఆ అగస్త్యమునే ఇప్పుడు రామరావణ యుద్ధం భూమిలో మధ్య భాగంలో శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించటానికి వచ్చారు. ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్య భగవానునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఇక్కడ మనం ఒక గొప్ప విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు బల అతిబల విద్యను అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా చక్కగా ఉపదేశించి భావి కాలంలో దుష్ట సంహారానికి అవసరమైనటువంటి అన్ని రకముల యుద్ధ సామర్థ్యాన్ని, అన్ని విధములైన శస్త్రాస్త్రములను సమకూర్చి యుద్ధ విద్యనంతటినీ కూడా వాళ్ళకి అనుగ్రహిస్తాడని మనం విన్నాం. ఆ సందర్భంగా తనకు సంబంధించిన సూర్యవంశానికి సంబంధించిన రాజుల చరిత్ర అంతటినీ కూడా రామలక్ష్మణులకు కథలుగా చెప్పాడు విశ్వామిత్ర మహర్షి. ఆ సందర్భంగా మనం తెలుసుకుంటాం, విశ్వామిత్ర మహర్షి గొప్పదైనటువంటి గాయత్రీ మంత్ర ద్రష్ట అని. గాయత్రీ మంత్రాన్ని దర్శించినటువంటి ఒక మహర్షి. గాయత్రీ మంత్రానికి మూల అధిదేవత ఎవరు అంటే సూర్య భగవానుడు. ఇంకొక విషయం, మనం ఈ రామాయణ కథని మనం ప్రారంభించుకునేటప్పుడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని 24,000 శ్లోకాలలో రచించాడు అని మనం వింటాం. 24,000 శ్లోకాలు కూడా శ్రీమద్ రామాయణానికి సంబంధించినటువంటి ఈ మొత్తం కథ అంతా కూడా గాయత్రీ మంత్రానికి ఉండే 24 అక్షరాల్లోనే ఒక్కొక్క అక్షరముతో ప్రారంభమవుతూ 1000 శ్లోకాల తర్వాత 1001వ శ్లోకం మంత్రంలోని మరొక అక్షరంతో ప్రారంభమయ్యేట్లుగా గాయత్రీ మంత్రముకు సంపుటీకరణగా మనకి రామాయణం కనిపిస్తుంది అని పెద్దల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ శ్లోకములన్నీ కలిపి 24 విడిగా గాయత్రీ రామాయణం పేరుతో సంప్రదాయంగా అందరూ పఠించి ధన్యులవుతూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అట్లాగా ఉత్తరకాండతో కలిపి మనకిక్కడ ఈ రామాయణంలో 6 కాండలు, బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఒక అభిప్రాయం ప్రకారం, సంప్రదాయం ప్రకారం ఉత్తరకాండతో కూడా కలిపి రామాయణం మొత్తం 24,000 శ్లోకాల పరిమితమై ఉంటుంది. గాయత్రీ మంత్ర అక్షరాలకు ప్రతిరిక సంపుటీకృతంగా అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ రకంగా చూస్తే ఆ గాయత్రీ మంత్ర అధిదేవత అయినటువంటి సూర్య భగవానునికి సంబంధించినటువంటి దివ్య స్తోత్రాన్ని ఈ అగస్త్య మహర్షి ఈ యుద్ధభూమి మధ్య భాగంలో శ్రీరామచంద్రునికి విజయం చేకూర్చాలి అనేటువంటి సంకల్పంతో దేవతలతో కూడి వచ్చి శ్రీరామునికి ఆదిత్య హృదయం అనేటువంటి స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఈ ఆదిత్య హృదయాన్ని నేటికి కూడా ఆరోగ్యప్రదాతగా సూర్యభగవానుని ప్రార్థిస్తూ అందరూ కూడా ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి ధన్యులవుతూ ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఆ ఆదిత్య హృదయం ఈ రామాయణాంతర్గత యుద్ధకాండలో యుద్ధభూమి మధ్య భాగంలో శ్రీరామునికి అగస్త్యుని ద్వారా ఉపదేశింపబడినది అని మనం ఇక్కడ ఈ విశేషాన్ని తెలుసుకుంటున్నాం. అలా ఉపదేశాన్ని పొందినటువంటి శ్రీరాముడు సంకల్పం చేసుకుని ప్రాణాయామం చేసి, ఆచమనం చేసి, ప్రాణాయామంతో చేసి ఈ యుద్ధభూమిలో ఈ ఆదిత్య హృదయ పఠనం చేసి ఈ ఆదిత్య హృదయ పఠన మంత్రశక్తితో అనుగ్రహంతో నేను రావణాసురుడిని సంహరిస్తాను అని శ్రీరాముడు సంకల్పం చేసుకున్నాడు.
యుద్ధ భూమిలో రథాన్ని నడుపుతున్న శ్రీరాముని యొక్క రథాన్ని నడుపుతున్నటువంటి మాతలి గుర్తు చేశాడు. శ్రీరామ, మీరు బ్రహ్మాస్త్రంతో ఈ రావణాసురుణ్ణి సంహరించండి అని గుర్తు చేశాడు. అతని మాట విని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు శ్రీరాముడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణుడిని నేలకూలాడు. అన్నయైన రావణుని మరణానికి విభీషణుడు బాధపడ్డాడు. దహన సంస్కారాలకి అనుమతి ఇవ్వమని శ్రీరాముని ప్రార్థించాడు. వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే శత్రుత్వం ఉండాలి, మరణాంతాని వైరాణే నివృత్తం న ప్రయోజనం. మనిషి చనిపోయిన తర్వాత అతనితో శత్రుత్వం ఎప్పటికీ ఏమీ ప్రయోజనం కాదు. కాబట్టి మన కార్యం నెరవేరింది, కావలసినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేయమని అన్నాడు శ్రీరాముడు. ఇప్పుడు రావణుడు నీకు ఎట్లాగో నాకు కూడా అలాగే గౌరవాస్పదుడయ్యా అన్నాడు. అతని విశాల హృదయాన్ని చాటుకున్నాడు శ్రీరాముడు. రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంతో కూరుకుపోయింది. విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలను నిర్వర్తించాడు. శ్రీరాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సీతతో తన విజయ వార్తను తెలపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు. హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మకు తెలియచేశాడు. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతినిమ్మన్నాడు హనుమ. అది తగని పని, వద్దని వారించింది సీత. వారేం చేస్తారు? వాళ్ళ రాజైనటువంటి రాక్షస రాజైనటువంటి రావణాసురుడు ఆదేశించాడు కాబట్టి ఆయన ఆజ్ఞను పరిపాలించారే కానీ నా మీద నాతో వారికేం శత్రుత్వం లేదు కదా అని ఒక కరుణ జాలి చూపించింది సీతామాత రాక్షస స్త్రీల పట్ల. అలా విభీషణుడు పల్లకీలో సీతాదేవిని శ్రీరాముడి దగ్గరికి చేర్చాడు. సంతోషంతో భర్తను చేరింది సీత. ఆమెను స్వీకరించడానికి శ్రీరాముడు నిరాకరించాడు. నా వంశ ప్రతిష్టను నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెర నుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుల పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహంగా ఉంది, కనుక నీవు ఇష్టం ఉన్న చోటుకి వెళ్ళవచ్చు అని శ్రీరాముడు అన్నాడు. ఈ శ్రీరాముని ఈ మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి సీతమ్మకు. నీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేదు అంది సీతమ్మ. శ్రీరామునికి విశ్వాసం కలిగించడానికి ఒకటే మార్గం అనుకుంది, అగ్ని ప్రవేశం చేయాలనుకుంది. శ్రీరాముని మనస్సుని తెలుసుకున్నటువంటి లక్ష్మణుడు అగ్నిని సిద్ధం చేశాడు. సీత అగ్ని ప్రవేశం చేసింది. కర్మణ మనసా వాచ యథా నాతిచరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావకః అంది. మనసా వాచ కర్మణ, నేను ధర్మాత్ముడైనటువంటి రాముని అనుసరిస్తూ ఉంటే నిజమైతే కనుక ఓ పావక, ఓ అగ్నిదేవుడా నన్ను రక్షించు, మాం పాతు అని నమస్కరించి అగ్నిప్రవేశం చేసింది సీత. వెంటనే అగ్నిహోత్రుడు ఆమెను క్షేమంగా తీసుకువచ్చి అగ్ని పునీత సీత, రామా ఈమెది ఏ దోషము లేదు, ఈమె నిర్దోషురాలు, మహాపతివ్రత, స్వీకరించు. నిజానికి సీత నీ అర్ధాంగి, నువ్వు ఎలాంటి ధర్మాత్ముడవో నీ అంతటి ధర్మాత్మురాలు సీత. మనం కూడా సీత చేతిని రాముని చేతిలో ఉంచి పాణిగ్రహణం అంటే కన్యాదానం చేసే సందర్భంలో జనక మహారాజు గారు చెప్తారు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ, ఈ సీత నా పుత్రిక, ఇప్పటి నుంచి నీకు సహధర్మచారిణి, ఛాయేవానుగత వివ, నిన్ను నీడలా అనుసరిస్తుంది అని చెప్పాడు. నీడ ఒక వస్తువు ఎలా ఉంటే నీడ కూడా అలాగే ఉంటుంది. నువ్వు ధర్మాత్ముడు అయి ఉంటే నిన్ను అనుసరించే సీత కూడా ధర్మాత్మురాలే. అలాగే ఇప్పుడు అగ్నిహోత్రుడు కూడా అలాగే చెప్తాడు, ఓ రామా నువ్వు ధర్మాత్ముడివి, నీ అర్ధభాగ శరీరార్ధాంగి అయినటువంటి సీత నీలాగే ధర్మాత్మురాలు. అంత ధర్మాత్మురాలైనటువంటి సీతే అగ్ని కంటే పునీత. నిజానికి నా దగ్గర నాలో చేరినటువంటి సీత పునీతమవటం కాదు, సీతా సాధ్వి యొక్క పాతివ్రత్య అగ్ని వల్ల
నేను పునీతున్నయ్యాను మహానుభావ అని అంటూ అగ్నిహోత్రుడు సీతాదేవిని శ్రీరామచంద్రునికి చెంతకు చేర్చాడు. సీత అగ్ని పునీత అంటే అగ్ని చేత పునీత అయినది అనే అర్థం, అగ్నినే పునీతను చేసింది అనే అర్థంలో కూడా మనం తెలుసుకోవాలి అగ్నిభట్టారకునే మాట ద్వారా. అప్పుడు చాలా సంతోషించి, మహానుభావ అగ్నిభట్టారక, సీత యొక్క పాతివ్రత్యం నాకు తెలియంది కాదు, నేను ధర్మ మార్గ ప్రవర్తకుణ్ణి, నేను నా వ్యక్తిగత రాగద్వేషాలకి తావు లేదు, నేను ప్రజలకు పరిపాలిస్తున్నాను కాబట్టి నా సుఖ సంతోషాలు ప్రధానం కాదు, నా ధర్మాచరణమే ప్రధానము. సీత ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షికి తెలుసు, కానీ నేను నా చేత పరిపాలింపబడినటువంటి ప్రజలందరికీ కూడా సీత అట్లాంటిది అని తెలియాలి. ఏదో లంకలో ఉంది, ఇన్నాళ్ళు పరుల పంచనుంది, శత్రువు దగ్గర ఉంది, ఇవాళ నా కంటపడింది, ఇన్నాళ్ళకి చూడగలిగాను, నా భార్య కదా అని భావోద్వేగంలో ఆమెను స్వీకరించలేదు శ్రీరాముడు. ధర్మానికే కట్టుబడి ఉన్నాడు. అలా నిజానికి అగ్ని పునీతగా వస్తుందని, ఆమె పాతివ్రత్యముకి ఎటువంటి భంగము లేదని పూర్తిగా తెలిసినటువంటి శ్రీరాముడు పరమ సంతోషంతో సీతను స్వీకరించాడు, సీతను దగ్గరకు తీసుకున్నాడు. పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు మృతులైనటువంటి వానరులందరినీ కూడా బ్రతికించాడు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందిగా రాముణ్ణి కోరాడు. కానీ భరతుని కొరకు తాను త్వరగా తిరిగి వెళ్ళాలి. ఎందుకు? భరతుడికి మాట ఇచ్చాడు. భరతుడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు అంటే, శ్రీరామ 14 సంవత్సరాల వనవాసం పూర్తయిన తర్వాత మరునాటి ఉదయం కల్లా మీరు ఇక్కడ ఉండాలి, లేకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను, నా శరీరాన్ని చాలిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు భరతుడు. కాబట్టి నేను వెంటనే వేగంగా ప్రయాణం చేసి నందిగ్రామంలో ఉన్నటువంటి నా తమ్ముడైనటువంటి భరతుడిని చేరాలి, చూడాలి అని చెప్తే ఆ మాటకి కట్టుబడి విభీషణుడు సరే అని తన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. విభీషణుడు ఏర్పాటు చేసినటువంటి పుష్పక విమానాన్ని అధిరోహించారు. సీతా సమేతుడై శ్రీరాముడు, లక్ష్మణుడు, వానరులు అందరూ కూడా దాంట్లో ప్రయాణం చేశారు. మధ్య భాగంలో కిష్కింధా పట్టణంలో వానరులందరూ కూడా వాళ్ళ పత్నులను కుమారులను చేరారు. సీతకు మధ్య మార్గంలో వాళ్ళు ప్రయాణం చేసినటువంటి అన్ని మార్గంలో ఉన్నటువంటి అన్ని విశేషాలని సీతకు చూపుతున్నాడు రాముడు. భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ తర్వాత శ్రీరాముడు తాను వస్తున్నటువంటి విషయాన్ని, ఈ వార్తని ముందుగా తెలియచేయమని, భరతునికి తెలియచేయమని హనుమంతుని ద్వారా వర్తమానాన్ని పంపాడు. గుహునికి కూడా ఈ వార్తను తెలియచేయమని చెప్పాడు. వాళ్ళెంతో ఆనందించారు. పుష్పక విమానంలో నందిగ్రామాన్ని చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుల పాదాలకు అభివందనం చేశారు, ప్రణామాలు అర్పించారు. భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకలు తొడిగాడు. భరతుడిని ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు శ్రీరాముడు. అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణ కుమారుణ్ణి కోరితే సున్నితంగా తిరస్కరించాడు లక్ష్మణుడు. ఆ తరువాత అప్పుడు భరతుడిని యువరాజుగా చేశారు. యజ్ఞయాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు. ప్రజలను కన్న బిడ్డలలాగా పరిపాలిస్తున్నాడు. ఎలాంటి ఈతి బాధలు లేవు. అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉన్నారు. ఇలా 11,000 సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా పరిపాలన చేశాడు శ్రీరాముడు. అందుకే రామరాజ్యం అన్న మాట నేటికి ఆదర్శంగా నిలిచింది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ధన్యవాదములు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే
లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. మా యూట్యూబ్ ఛానల్ అయిన అక్షరార్చన జోషిలాను సబ్స్క్రైబ్ చేసుకోండి.